ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాగ్దాన విచారం కొట్టివేసి నేను వారికి ఆనందంను కలుగజేతును. ఇర్మియా గ్రంథంలో నుండి ప్రభు సెలవిస్తున్నాడు. మరి విచారంను కొట్టివేసి ఆనందంను కలుగజేసే దేవుడిగా 31:13 సెలవిస్తున్నాడు. అంటే మన జీవితంలో ఎన్నో రకాలుగా చీకటి మేఘాలు కమ్ముకొని ఉండొచ్చు, కానీ ఆనందాన్ని ఇచ్చేది ప్రభువే అని సెలవిస్తున్నాడు. బూర్దకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు, శుదివస్త్రాన్ని ధరింపచేసే దేవుడు, భారభరితమైన ఆత్మను ఉల్లాసంతో నింపే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ప్రభుని స్తుతించుటను బట్టి, ప్రభుని కొనియాడటం బట్టి ఆయనలో ఆదరణ ఆశీర్వాదాలు పొందుకునే విధానం ఉంది అని సెలవిస్తున్నాడు. ఎన్నో రకాలుగా ఈరోజు మీరు శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నారేమో, బట్ స్టిల్ గాడ్ ఈజ్ విత్ అస్. యేసు నామంలో అద్భుత కార్యాలు, మహాచర్య కార్యాలు ప్రభు మనందరి జీవితంలో జరిగించును గాక. అవునండి, సెలవిచ్చింది ఆయనే కాబట్టి వచనం నెరవేర్చేవాడు కూడా ఆయనే. విచారంను కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేసేదను అన్న వచనాన్ని ఫ్రీక్వెంట్గా నెమరువేస్తూ, ప్రభా నాకు ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలానా, నా విచారంను నువ్వు కొట్టివేయబోతున్నావు తండ్రి, నీకు స్తోత్రంలో, నాకు నెమ్మదిస్తున్నావు స్తోత్రం అంటూ, ఏ పరిస్థితిలోనైనా ఏ స్థితిగతిలోనైనా దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు అంటూ, దిగో ఆ కొండ సముద్రంలో పడవేయమని చెప్పినప్పుడు పడిపోతుందని సెలవిచ్చినట్టుగా ఈరోజు నువ్వు ఈ మాటను పలుకుటను బట్టి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అలాంటి దీవెన, ఆశీర్వాద కటాక్షాలు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. జీవంగల దేవుడు, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడిగా ఉంటున్న మీకు కృతజ్ఞతలు. విచారంను కొట్టివేసి మీరు మాకు ఆనందంను అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. అది ఎలాంటి సంతోషం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారందరి హృదయాలలో అంత మెండైన దీవెనలు తండ్రి కుమ్మరిస్తూ దీవిస్తూ ఘనత నొందబోతున్నందుకు పరిశుద్ధాత్ముడైన మీ చిత్తానికి అప్పగించి బ్రతనాడు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.